to my channel. BSc degree first Simma Advanced in Mathematical, Physical and Chemical Sciences లో ఈరోజు మీకు ఇంటిగ్రేషన్ లిమిట్స్ కంప్లీట్ చేశాను, డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మీరు లిమిట్స్లో అయితే ఉన్నారు. చూడండి, లిమిట్స్ కంప్లీట్ చేశారు, డిఫరెన్షియేషన్ కంప్లీట్ చేశారు, ఇంటిగ్రేషన్లో అయితే సారీ చూడండి, ఇంటిగ్రేషన్లో మనం ఇంటర్మీడియట్ చేసిందేమో ఫస్ట్ మీరు ఫార్ములాస్ అయితే నేర్చుకోవాలి. ఇంటిగ్రల్ 1 dx ఫార్ములా x ప్లస్ సి ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఫార్ములా log x ప్లస్ సి. డిఫరెన్షియేషన్ ఆపోజిట్ చాప్టర్, ఇంటిగ్రేషన్ చాప్టర్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ dx ఫార్ములా e పవర్ x ప్లస్ సి ఇంటిగ్రల్ a పవర్ x ఇంటూ dx ఫార్ములా a పవర్ x బై log a ప్లస్ సి ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్. చూడండి, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ఇంటూ dx ఫార్ములా మైనస్ 1/x ఇంటూ మైనస్ 1/x ప్లస్. ఓకేనా? చూడండి, ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇంటిగ్రల్ x పవర్ మైనస్ 2 ఇంటూ dx అన్నాను. x పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1, x పవర్ మైనస్ 1 బై మైనస్ 1 మైనస్ 1/x. x ఇన్వర్స్ అంటే 1/x రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ 1/√x dx ఫార్ములా 2√x ప్లస్ c. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. ఇంటిగ్రల్ sin x ఇంటూ dx ఫార్ములా మైనస్ cos x ప్లస్ c ఇంటిగ్రల్ cos x ఇంటూ dx ఫార్ములా sin x ప్లస్ c ఇంటిగ్రల్ secant స్క్వేర్ x ఇంటూ dx ఫార్ములా tan x ప్లస్ c ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x ఇంటూ dx ఫార్ములా మైనస్ cot x ప్లస్ c ఇంటిగ్రల్ secant x ఇంటూ tan x ఇంటూ dx ఫార్ములా secant x ప్లస్ c ఇంటిగ్రల్ cosecant x ఇంటూ cot x ఇంటూ dx ఫార్ములా మైనస్ cosecant x ప్లస్ c. చూడండి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఈ ఫార్ములాస్ పట్టుకొని చేయాలి. అదే మీరు ఇన్వర్స్లో చూడండి ఇంటిగ్రల్ రివర్స్ వస్తాయి ఫార్ములాస్. 1/√1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ఫార్ములా sin ఇన్వర్స్ x ప్లస్ c ఇంటిగ్రల్ 1/√1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ఫార్ములా మైనస్ cos ఇన్వర్స్ x ప్లస్ c ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c. అదే మీకు ఇంటిగ్రల్
1 by 1 plus x square into dx formula minus cot inverse x plus c integral 1 by mod x into root of x square minus 1 into dx formula secant inverse x plus c integral 1 by mod x into root of x square minus 1 into dx formula minus cosecant inverse x plus c. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఫార్ములాస్ ఒకసారి చూడండి. 3 పాజిటివ్లు 3 నెగిటివ్లు డిఫరెన్షియేషన్ కదమ్మా. ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ secant h square hx into dx formula tan hx plus c integral cosecant h square x into dx formula minus cot hx plus c integral secant hx into tan hx into dx formula minus secant hx plus c integral cosecant hx చూడండి cot hx into dx formula minus cosecant hx plus c. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇంటిగ్రల్ 1 by root of 1 plus x square into dx ఫార్ములా sin h inverse x plus c ఇంటిగ్రల్ 1 by root of x square minus 1 into dx ఫార్ములా minus cos h inverse x plus c integral 1 by 1 minus x square into dx formula tan h inverse x plus c integral 1 by 1 minus x square into dx formula minus cot h inverse x plus c. చూడండి integral 1 by mod x into root of x square minus 1 into dx formula minus secant h inverse x plus c plus minus ఇక్కడ ప్లస్ మా integral 1 by mod x into root of x square minus 1 into dx formula minus cosecant h inverse x plus c. ఫార్ములాస్ అయితే రాశాను, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు ప్రాబ్లం? ఇంటిగ్రల్ secant square x minus e power x plus sin x into dx ఇచ్చాడు. చూడండి ప్రాబ్లం ఎలా చేయాలి? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సింపుల్, డెడ్ ఈజీ మా. చూడండి ఇంటిగ్రేషన్ అయితే ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి.
integral secant square x into dx minus integral e power x into dx plus integral sin x into dx. Integral secant square x formula tan x, integral e power x formula e power x, integral sin x formula minus cos x plus c. The answer tan x minus e power x minus cos x plus c. ఫస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఫార్ములాస్ని మీరు బై హ్యాండ్ అయితే చేయండి, ఓకేనా. సెకండ్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ x పవర్ 7 ప్లస్ 7x పవర్ 6 7x పవర్ x ప్లస్ 7/x 7 పవర్ x ఇలా ఇచ్చాడు ప్రాబ్లం. ముచ్చటగా మూడు ఫార్ములాస్ ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx, ఇంటిగ్రల్ a పవర్ x ఇంటూ dx, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. చూడండి, ఇంటిగ్రల్ x పవర్ n x పవర్ 7 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 7 పవర్ x ఇంటూ dx ప్లస్ 7 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx ఏం చెప్పాను ఫార్ములా, ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఇప్పుడు n ప్లేస్లో 7 పెట్టండి మా, x పవర్ 7 ప్లస్ 1/7 ప్లస్ 1 ప్లస్ c, x పవర్ 8/8 ప్లస్ c, x పవర్ 8/8 ఇంటిగ్రల్ a పవర్ x ఫార్ములా అమ్మా, a పవర్ x బై log a అంటే log 7, ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x ప్లస్ c. ఇది ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ cos x మైనస్ sin x ఇంటూ dx. ఇంటిగ్రల్ cos x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ sin x ఇంటూ dx. ఇంటిగ్రల్ cos x ఫార్ములా రెండు ఫార్ములాస్, cos x ఫార్ములా sin x ఫార్ములా మైనస్ cos x, మైనస్ ఇంటూ మైనస్ cos x ప్లస్. చూడండి, ఇప్పుడు మీరు అనదర్ ప్రాబ్లం అయితే చూడండి. ఇంటిగ్రల్ 1/2√x ప్లస్ 7 secant square x ప్లస్ 1/x ఇంటూ dx. చూడండి, 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతే. 1/√x ఇంటూ dx ప్లస్ 7 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా, ఇంటిగ్రల్ secant square x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఇంటిగ్రల్ 1/√x ఫార్ములా 2√x ప్లస్ c అది ప్లస్ ఇంటిగ్రల్ secant square x ఇంటూ dx ఫార్ములా tan x ప్లస్ c. ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఫార్ములా log x ప్లస్ c. 2 క్యాన్సిల్, √x ప్లస్ 7 tan x ప్లస్ log x ప్లస్ c. అది ఫార్ములాస్, ఇక్కడ ఏం లేదు. చూడండి,
ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ మా. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నానమ్మా. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా మైనస్ కాట్ ఎక్స్. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఫార్ములా సైన్ ఎక్స్ ప్లస్ సి. చూడండి ఎనదర్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో ఇక్కడ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా మీరు చేసే ప్రాసెస్ అయితే మారదు. ఓకేనా. 6th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు 6th ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 6th ప్రాబ్లం ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 బై ఎక్స్ పవర్ 4 డిఎక్స్ 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకో. ఇలా ఇంటిగ్రేషన్ యూ బై వి ఫార్ములా సెట్ కాదమ్మా, ఇది ఏది సెట్ కాదు. ఎక్స్లు ఉన్నాయి కాబట్టి మీరు 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకొని చేసుకోండి. ఎక్కువగా అది ఆలోచించద్దు. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ బై, ఎందుకంటే మా ఈ ఫార్ములాస్లో మిస్టేక్ చేసేది ఇక్కడే చిన్న మిస్టేక్సే మార్కులు పోతాయి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్. 5 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్. ఇదంతా ఒకటే ఫార్ములా అమ్మా. పైకి వెళ్తే ఏమైంది, ఎక్స్ పవర్ 2 -2 అయితే ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ -3 ఇంటూ డిఎక్స్. ఎక్స్ పవర్ 4 పైకి వెళ్తే ఇన్వర్స్ అయితే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఫార్ములా లెక్క ఉంది. ఏంది ఫార్ములా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 అంటే -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 5 ఆఫ్ ఎక్స్ పవర్ -3 ప్లస్ 1 బై -3 ప్లస్ 1 5 ఆఫ్ ఎక్స్ పవర్ -4 ప్లస్ 1 బై -4 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ -1 బై -1 5 ఇంటూ ఎక్స్ పవర్ -2 బై -2 5 ఇంటూ ఎక్స్ పవర్ -3 బై -3 ప్లస్ ఎక్స్ పవర్ ఇన్వర్స్ని -1 బై ఎక్స్ రాసుకోవచ్చు. -5/2 ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ -5/3 ఆఫ్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ సి.
మీరు ఇలా కనుక చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? ఇంటిగ్రల్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, సారీ అమ్మా, ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, తర్వాత మీరు స్ప్లిట్ చేయండి. సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. చూడండి ఎలా చేస్తాను. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ దాన్ని సెకండ్ దాంతో, సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో, సెకండ్ దాంతో. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2x మైనస్ 6 ఎక్స్ స్క్వేర్, 3xలోంచి 2x పోతే ఎక్స్ మైనస్ 6. రూట్ ఎక్స్ని మీరు ఎక్స్ పవర్ 1/2 అయితే రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 బై ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్. 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ బై ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్ మైనస్ 6 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్. చూడండి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 1/2 పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ 1/2 2 డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1/2 పైకి వెళ్తే ఎక్స్ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం. 2 మైనస్ 1/2 మా అంటే 4 మైనస్ 1/2 అంటే ఏమవుతుంది? ఇక్కడ 3/2 ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి. 2 మైనస్ 1/2 అన్నాను. ఎల్సిఎం 2 కట్టండి. 2 2 జా 4 మైనస్ 1/2. 2/1 2 2 జా 4 అంటే 3/2 అయితే వచ్చింది. అట్లా ఇక్కడ చూడండి, 1 మైనస్ 1/2 ఎల్సిఎం 2 కట్టండి. 2 మైనస్ 1/2 టోటల్గా 1/2 అయితే వచ్చింది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1/2 ఇంటూ డిఎక్స్ ప్లస్ 6 ఇంటూ ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అమ్మ, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ 3/2 ప్లస్ 1 అంటే 5/2 బై 5/2. 1/2 ప్లస్ 1 అంటే 3/2 బై 3/2 ప్లస్ 6 ఇంటూ మైనస్ 1/2 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 2/2 అంటే ఎక్స్ పవర్ 1/2 బై 1/2 ప్లస్ తిరగదింపి పెడితే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది తిరగది పడితే 2/5 ఆఫ్ ఎక్స్ పవర్ 5/2 ప్లస్ 2/3 ఆఫ్ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 12 ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ సి. ఇలా కనుక చేసుకుంటే ప్రాబ్లమ్స్ మీరు చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.